హలో అండి. వెల్కమ్ టు వేణు వ్లాగ్స్ 123. సో, ఇదేంటి మీ మమ్మీ లేకన్నా ఒక్కడివే వేణు వ్లాగ్స్ 123 అని చెప్తున్నారనుకుంటున్నారా? అంటే ఏం లేదండి. మమ్మీకి సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. అంటే గత కొన్ని నెలల నుంచి మమ్మీకి హెల్త్ బాలేదు. సో, వీడియోస్ ఆగుతా పెడతా వచ్చాము. సో, మొన్నైతే వీడియోస్ కూడా ఆపేసాము. తర్వాత మళ్ళీ మమ్మీ నాకు యూట్యూబ్ ఇష్టం కాబట్టి వీడియోస్ చేద్దాము, హెల్త్ కాదు హెల్త్ కేర్ తీసుకుంటూనే చేద్దాం అంది. సరే హెల్త్ కేర్ తీసుకుంటుంది కదా చేద్దామని చెప్పి చేస్తున్నాము. కానీ ఒక 3 టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం ఏమో చూపించాము, నీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఎలా అంటే అసలు మాటలు రావట్లేదు నాకు చెప్తాకి. అసలు ఆ బాధ చూస్తే నాకే చాలా ఏడుపు వస్తుంది. సో 3 టైమ్స్ వచ్చింది అన్నాను కదా, ఇది 3rd టైం వచ్చినప్పుడు. సో ఈ 3 టైమ్స్ కూడా ఇదే పెయిన్తో బాధపడేది. ఫస్ట్ టైం అయితే గ్యాస్ నొప్పి అనుకుంది మమ్మీ, నేను గ్యాస్ నొప్పి అనుకొని ఇంకా టాబ్లెట్ వేసాను. సెకండ్ టైం అయితే ఇది గ్యాస్ నొప్పి లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నియర్ టు 8 hours 10 hours అలా ఇక్కడ వచ్చింది మమ్మీకి పెయిన్. కరెక్ట్గా ఇక్కడ కంటిన్యూస్గా పెయిన్ ఉండిపోయేది. సో నేను డాక్టర్ చూపించాను. సో తీసుకెళ్తే ఏం లేదండి గ్యాస్ నొప్పి ఇది, సో మీరు ఇంజెక్షన్ చేస్తేనే తగ్గిపోద్ది, 1 hour 1.5 hourలో తగ్గిపోద్ది అని చెప్పి ఇంజెక్షన్ చేశారు. కానీ అయినా తగ్గలేదు. ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఇంకా 6 hours రన్ అయింది ఆ పెయిన్. దాని తర్వాత పెయిన్ తగ్గింది కానీ ఇక్కడ ఉన్నట్టు అని చెప్పింది మమ్మీ. చెప్తే నైట్ ఏమో 1 o'clockకి అలా పెయిన్ వచ్చి 4 o'clock వరకు అలా మెలుకుని ఉండి ఆనంద్ పెయిన్ అని చెప్పి ఏడ్చిది. అసలు క్లియర్గా ఒక డాక్టర్ దగ్గర వాడతారనమాట, లైక్ షుగర్ టాబ్లెట్, షుగర్ ఆయనకి షుగర్ చూస్తారు. సో ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతే మీరు అనుకోవచ్చు హార్ట్ అటాక్ కదా మరి షుగర్ చూసి వాళ్ళకి పంపిస్తున్నారు ఏంటని. నేను తీసుకెళ్తానంటే ఫస్ట్ ఆయన చెస్ట్కి ఈసీజీ అన్నీ చూశారు. సో ఆయన చూస్తారు హార్ట్కి. సో ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళాను. ఆయన ఏమన్నారు, గ్యాస్ నొప్పి అమ్మ ఏం లేదు, మళ్ళీ ఈసీజీ తీశారు, గ్యాస్ నొప్పి అమ్మ ఏమీ లేదని చెప్పారు. గ్యాస్ నొప్పి ఏంటి, గ్యాస్ నొప్పి అయితే టాబ్లెట్ వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కదా 1.5 hour అయినా తగ్గాలి కదా, మినిమం అలా 10 hours 8 hours అలా రన్ అయిపోవడం ఏంటి అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, అమ్మా ఈవిడ అబద్ధం చెప్తుంది, మీరు ఈవిడిని గదిలో పెట్టి తలుపేసి వెళ్ళిపోండి, మీరు ఎవరు పట్టించుకోకండి, సెట్ అయిపోద్ది అని చెప్పారు. అప్పుడు నాకు నమ్మని అనిపించలే. సార్ మేము ఆయనతో డైరెక్ట్ అయిపోతే సార్ ఇది పెయిన్ ఇలా వస్తుంది, చెస్ట్ గ్యాస్ పెయిన్ అయితే కాదు, మీరు ఒకసారి చూడండి ఈసీజీ ఏమన్నా తప్పు వచ్చిందేమో అంటే, లేదమ్మా నాకు తెలియదు ఏంటమ్మా అని చెప్పి ఆయన అరుస్తున్నారు. ఓన్లీ హార్ట్ డాక్టర్కి అయితే రాశారు. ఆయన ఏమన్నారంటే అన్ని టెస్టులు చేశాడు, టుడే ఈకో చేశారు, ఇంకోటి ఈసీజీ అక్కడికక్కడే తీశారు, టుడే ఈకో తీశారు, అన్నీ తీసిన తర్వాత నియర్ టు 3K అయింది. దానికి డబ్బులు మ్యాటర్ కాదు, ఇక్కడ హెల్త్ ఏదైనా. ఇప్పుడు ఆ రోజు తీసుకెళ్తే అన్నీ అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, అమ్మా ఇది గ్యాస్ నొప్పిలా ఉంది, పక్కేమో హార్ట్ అటాక్ సంబంధించిన నొప్పిలా ఉంది, రెండిట్లో ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా, దీనికి మెడిసిన్స్ ఇస్తాను, అవి వేసుకొని చూడండి, తగ్గపోతే ఇంకో 10 రోజుల తర్వాత రండి అని చెప్పారు. సరే మెడిసిన్స్ తీసుకున్నాం. మెడిసిన్స్ తీసుకునే ముందు ఇంకో మాట చెప్పారు, ఎలాగంటే అమ్మా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత 10 days అయిపోయిన తర్వాత కూడా మీకు పెయిన్ తగ్గపోతే మనం అదేంటది సిటీ స్కాన్ చేస్తానన్నారు, 12 to 15K అవుద్ది అని చెప్పారు. సరే 12 to 15K ఓకే అనుకున్నాం, ఓకే తీసుకెళ్దాం, 10 days తర్వాత తగ్గకపోతే టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గకపోతే అదే చేద్దాం అనుకున్నాం. తర్వాత ఆ నైట్ కూడా మళ్ళీ సివియర్ పెయిన్,
అలా అంటే మళ్ళీ ఇక్కడే సేమ్ ప్లేస్లో సేమ్ పెయిన్, ఏ ట్యాబ్లెట్లు వేసినా, గ్యాస్ టెప్ వేసినా, ఇంజక్షన్ చేసినా తగ్గేదే కాదు. తర్వాత నా డాడీ రైల్వే అనమాట. సో ముగ్గురికి హెల్త్ కార్డ్స్ ఉంటాయి. సో మమ్మీకి హెల్త్ కార్డ్ ఉండడం వల్ల రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను మార్నింగ్. తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, అమ్మ మీకు స్టంట్లు పడిపోతే మీరు ఇక్కడ ఉండకూడదు, చాలా సీరియస్ కేసు, ఇప్పుడు దాకా మీరు ఎలా లేట్ చేశారని అడిగారు. ఒకటే మాట. ఇదేంటి మా అమ్మకి స్టంట్లు పడడం ఏంటని నాకు ఫ్యూజర్ ఎగిరిపోయిన. అలా అయిపోతే వెంటనే రాజమండ్రి మల్టీ స్పెషాలిటీ ఉంటుంది, అక్కడ హాట్ అన్నీ ఉంటాయి, అక్కడ సర్జన్స్ అందరూ ఉంటారు అక్కడ. అక్కడికి వెంటనే రాశారు, లింకప్ అయ్యి ఉంది. సో దానికి రాసిన తర్వాత ఇంకా వచ్చిన కాడి నుంచి వెంటనే ఐసీయూలో జాయిన్ చేస్తారు. ఐసీయూలో జాయిన్ చేసి ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్, మనకి ఎంజియోగ్రాము చేస్తే 12 to 15K అవుద్దని చెప్పాను కదా. సో నాకు రైల్వే ద్వారా ఫ్రీగా చేస్తారనమాట. సో అది ఫ్రీగా చేశారు. అయితే ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఎంజియోగ్రామ్ చేశారు. ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత మమ్మీని ఐసీయూలో మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైందంటే డాక్టర్ గారు పిలిచారు నన్ను, మా డాడీని, మా పెద్దనాన్న కూడా వచ్చారు, మావయ్య కూడా వచ్చారు. వస్తే అమ్మ మీ అమ్మగారికి 90% బ్లాకేజ్ అయిపోయింది, ఒకటి కాదు 2 స్టంట్లు పడతా అని చెప్పారు. 2 స్టంట్లు పడతా అని చెప్పారు, ఒకటి కూడా కాదు. 3 స్టంట్లకు మించి ఎక్కువ వేయకూడదు అసలు స్టంట్ అంటే. సో 2 స్టంట్లు ఇప్పుడే పడిపోతున్నాయి అని చెప్పి భయపడ్డా నేను. సో తర్వాత మమ్మీ వీక్, సో తట్టుకోవడం కొద్దిగా అంటే స్టామినా లేదు బాడీలో. సో స్టామినా లేకపోవడం వల్ల తట్టుకుంటుందా లేదని చెప్పి చాలా భయపడ్డాను నేను. బట్ ఎంజియోగ్రామ్ చేశారు. సో ఇక్కడ ఈ నర్వ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ నర్వ్స్లో నుంచి పంపారు కెమెరాకి. పంపితే నాకు చూపించారు 90% బ్లాకేజ్ అయిపోయింది. 90% బ్లాకేజ్ అయిపోయిన తర్వాత అమ్మా చెప్పారు కదా 2 సంవత్సరాలు పడతాయని చెప్పేశారు. నెక్స్ట్ 2 days ఆఫ్టర్ మీకు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ చేసి గంట ముందు ఏడిపించారు. నిజం చెప్పాలంటే ఎలా అంటే అది జనరల్గా జరిగేది, అందరికీ అగ్రిమెంట్ రాయిపిస్తారు, వీడియో మామూలుగా చెప్తారు. ఏం చెప్పారంటే ఇలాగ ఆపరేషన్ అవుతుందమ్మా, 90-95% వరకు మేము హామీ ఇస్తాం, ఏం అవ్వదు, ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏదైనా అయితే మరి ఏం అవకనం చేస్తాం అని చెప్పి మాట్లాడారు. ఆ మాట నాకు డాక్టర్ గారి రూమ్లోనే ఏడుపు వచ్చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఆ బాధ అసలు ఎలా ఉంటుందంటే ఎప్పుడు మమ్మీని బెడ్ మీద ఎప్పుడు చూడలేను నేను. హెల్త్ బాగోక మామూలుగా సెలెన్స్ గట్టి ఎక్కించి చూసాను, కానీ ఐసీయూలో ఎప్పుడు చూడలేను నేను. ఆ రోజు ఆ నాన్న మాటలు ఇప్పుడు నాకు మైండ్లో ఇలా రన్ అవుతున్నాయి. ఇంకా ఓకే చెప్పు, మరి ఆపరేషన్ అవ్వాలి కదా, ఆపరేషన్ అవ్వకపోతే 90% బ్లాక్ అయిపోయిందంటే మాటలు కాదు ఆ విషయం. 90% బ్లాక్ అంటే అది 2 స్టంట్స్ పడిని. ఆపరేషన్ అయిన తర్వాత బయటికి తీసుకొస్తుంటే ఇలా ఉంది. ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూద్దరు. కానీ వీడియో చూసారు కదా, మీరు అలా చూసేటప్పటికి నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందండి. లక్కీగా మళ్ళీ సేమ్ హ్యాండ్ సేమ్ నర్వ్స్లో నుంచి పంపారు. ఈసారి 2 స్టంట్స్ చేశారు. అది చాలా చాలా బాగా చేశారు ఆపరేషన్ మటుకి. డాక్టర్ గారికి నేను నిజంగా కృతజ్ఞునే ఉంటాను. ఆయన అసలు అంత భయపెట్టారు నన్ను, కాకపోతే ఆయన చాలా బాగా చేశారు ఆపరేషన్. ఎందుకంటే చాలా తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఏమవుదాం అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా నాకు మాట చెప్పారు, నువ్వేం టెన్షన్ పడకు,
మీకు ఏమవుతూ నేను చూసుకుంటా అని చెప్పి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. అలాగే ఆయన చెప్పినట్టుగానే అంత నీట్గా ఏమీ లేకుండా హ్యాపీగా మమ్మీ వెనక్కి వచ్చేసారు. ఆపరేషన్ అయిపోయింది. ఇంకా డిశ్చార్జ్ రోజు కూడా మీ కుక్ చేయకూడదు, అసలు సామానంతో అసలు వంగకూడదు, జస్ట్ ఇలా వంగుని అసలు తుడవకూడదు, ఏం వర్క్ చేయకూడదు. మా పెద్దమ్మ మా పెద్దమ్మ మా అమ్మమ్మ వచ్చారు, మా అమ్మని చూసుకున్నారు. ఇంక సరే అని చెప్పి పెద్దమ్మని ఇంటికి తీసుకొచ్చాను. పెద్దమ్మని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు మా అమ్మకి ఎప్పుడు ఇలా అవుద్ది అనుకోలేదు. సో మీరు కూడా గ్యాస్ నొప్పి ఇక్కడైనా రావచ్చు, కాకపోతే హార్ట్ అటాక్ ఇక్కడే రావాలని లేదు. సో మమ్మీకి అయితే ఇక్కడ వచ్చింది, మధ్యలో వచ్చింది, కరెక్ట్గా ఇక్కడ ఈ సెంటర్లో వచ్చింది. గ్యాస్ నొప్పి కదా, ఇక్కడ గ్యాస్ నొప్పి కదా వచ్చింది, ఇలా గ్యాసే కదా అని చెప్పి మీరు చెప్పేది చూస్తారు అలాగే అనుకున్నాం. కాదండి, అది గ్యాస్ నొప్పి కూడా కాదు. మీరు టుడే ఇంకోటి ఎంజియోగ్రాము ఫస్ట్ 2 చేపిస్తే అది గ్యాస్ నొప్ప లేదంటే హార్ట్ అటాకా వెంటనే తెలిసిపోద్ది. ఇకపై ఈ వీడియోలు కూడా నేను చేస్తానండి. మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా, మమ్మీకి చాలా యూట్యూబ్ అంటే చాలా ఇష్టం మమ్మీకి. ఆ యూట్యూబ్ కారణంగానే టెర్రస్ గార్డెన్ తనే మెయింటైన్ చేస్తుంది, ఈ కామెడీ షార్ట్స్ తనే మెయింటైన్ చేస్తుంది. ఎలా అంటే నేను రానంటే నాకు ఇంతగా ఇష్టం ఉండదు, నేను కనిపించడం నాకు ఇష్టం ఉండదు. కాకపోయినా మమ్మీ కోసమే వచ్చింది నేను ఏదైనా సరే, మమ్మీ కోసం ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నది. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.